జుట్టు తిప్పింది గింగిరాలతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి అమ్మో మల్లెపూల కొమ్మ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. స్టూడెంట్స్ తో, సెలబ్రిటీస్ తో, మా తింగరంతో, మా బొంగరంతో, స్టేషన్ మాస్టర్ తో, తాతగారితో కళకళలాడిపోతుంది ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఏ షో అయినా సరే బలంగా ఉండాలి అంటే ఆ బలాన్ని అందించడానికి స్టూడెంట్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. మరి ఈ రోజు కూడా వచ్చేసారు మన స్టూడెంట్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గీతం కాలేజా? ఓకే సరే, ఎవరైనా నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగొచ్చు. ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్రీ హ్యాండ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10 సెకండ్స్ లోపల అడగాలి. 10, 9, 8, 7, 6. హాయ్ సుమక్క. అది క్వశ్చన్ కాదు, అడుగు, తొందరగా అడుగు. బ్యూటీకి సీక్రెట్ ఏంటి చెప్తారా? మేము కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాం. నా మేకప్ మ్యాన్ అడ్రస్ ఇస్తాను, వెళ్ళు. హాయ్ అక్క, దిస్ ఇస్ అఖిల్. ఇక్కడ ఉన్న అమ్మాయిల కన్నా మీరే చాలా బాగున్నారు. బిస్కెట్ కూర్చో. నెక్స్ట్. హాయ్ మ్యామ్. నిన్న నేను క్వశ్చన్ అడగడానికి లేవమని చెప్పలేదు. ఇప్పుడు నేనేదైతే చెప్తానో అది నువ్వు నాకు తిరిగి చెప్పాలి, ఓకేనా? లక్ష భక్ష్యములు భక్షించి లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? చెప్పు. లక్ష బస్. లక్ష భక్ష్యములు. లక్ష బస్కములు. వెరీ గుడ్. భక్షించుట. లక్ష్యముగా పెట్టుకున్న. లక్ష్యముగా పెట్టుకున్నట. లక్ష్మయ్య లక్ష భక్ష్యములు భక్షించగలడా? చెప్పు మొత్తం కలిపి. ఒక పంచే కరెక్ట్ గా సంవత్సరం తర్వాత మళ్ళీ నాకు ఈ జంక్షన్ లో కనబడు. అప్పటికైనా నీకు వచ్చిందో లేదా నేను చూస్తాను. ఇది ఎవరైనా చెప్పగలుగుతారా? నోబడీ వాంట్స్ టు టేక్ అ రిస్క్. అయితే నేనే రిస్క్ తీసుకుంటా. ఆ టోపీ వేసుకున్న ఆ కుర్రాడు నాకు బాగా నచ్చాడు. కాకీక కాకి కాక కేకిక. సారీ, కాకీక కాకి కాక కేకిక. అతను ఫీల్ అయ్యి చెప్తున్నాడు కాకులు ఉన్నాయా పైన అని చూసుకొని చెప్తున్నాడు. కాకీక కాక కేకిక. నీకు ఎక్కువగా ఉండే అలవాటు ఏంటి? డ్రైవింగ్. ఏం డ్రైవ్ చేస్తావు? మొహాలు ఎన్నిసార్లు ఊదావు? ఊదలే ఇప్పటిదాకా ఊపుతా. ఈ జంక్షన్ కి మీరు వచ్చేసారు, నేను వచ్చాను. డిసిప్లిన్ అనేది ఒకటండి. పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ ఏ కెరియర్ లో అయినా పైకి రావాలంటే. అది లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా సరే కెరియర్ లో పైకి రాలేరు. నేను ఈ విషయం మా స్టేషన్ మాస్టర్ కి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను తెలుసా? ఏంటి లేటు? మరి నాకన్నా ముందు మీరు వచ్చేసారు కానీ లేట్ అయ్యాను. నేనే ముందు వస్తే మీరు లేట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది నీకు? అర్థమవుతుంది. వాళ్ళందరూ వచ్చి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మనకి స్టేషన్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ స్టేషన్ కాబట్టి మీకు బాధ్యత ఉంది. నీకు సిగ్గు లేదు, వాడికి ఏమో విగ్గు లేదు. ఇప్పుడు మన స్టూడెంట్స్ లో నుంచి నేను ఇద్దరిని ఎంపిక చేస్తాను. వాళ్ళకి డాన్స్ క్లాస్ తీసుకోవాలి, తెలుసు కదా? తెలుసు. ఫస్ట్ రో లో సెకండ్ పార్టిసిపెంట్. సాంగ్ ప్లీజ్.
ఆల్ ది బెస్ట్. అతను చేసిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నువ్వు 1 బీట్ కి 4 స్టెప్స్ వేసావు, అతను 1 బీట్ కి 1 స్టెప్పే వేసాడు. పైగా నీ చేతులు ముందొస్తున్నాయి, నీ కాళ్ళు వెనకాల వస్తున్నాయి. ఇప్పుడు చూడు మా ప్రియదర్శిని పర్ఫార్మెన్స్. ఈమె కూడా తకిట తకిటాకి 8 స్టెప్పులు వేసింది. కానీ ఆవిడ మాత్రం ఒక స్టెప్ బాగా వేసింది. ఏంటది? బిస్కెట్ లేడు. ఓకే, ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ మేమేమి ఇవ్వట్లేదు. మనమేమో బేగం బజార్ లో హోల్సేల్ కు కొనుక్కొచ్చాం. మీకు తెలియదు. ఎలాగైనా సరే మనం దాన్నే ఉంచి ఉంచి మెల్లిగా ఇవ్వాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తాను, నాకేం ఇవ్వలేదు, మీకు ఇచ్చేస్తారు ఇలా డాన్స్ చేయగానే. పెరగవయ్యా ముందు, నువ్వు జీవితంలో బాగా పెరిగితే నీ జీతం పెంచుతాను నేను. మీరు కొంచెం తొక్కడం మానేస్తే మేము ఎదుగుతాం. లేడీస్ తో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? నేను సెక్షన్ 420 మైనస్ 320 డివైడెడ్ బై 110 ఇంటూ a ప్లస్ b స్క్వేర్ లో వేసేస్తా. ఇంటూ a ప్లస్ b స్క్వేర్ లో వేసేస్తా. ఒక్క ఛాన్స్. ఎవరు? Who is that? అబ్బా, ఏయ్ ఏంటమ్మా మీ కాలేజ్ లో ఇట్లాంటి నమూనాలు కూడా ఉన్నాయా? ఒకే ఒక్క ఛాన్స్. ఎవరమ్మా నువ్వు? అక్కడికి రావచ్చా? నువ్వెవరు వేయ చెప్పడానికి? చూసిన కదలే మావా పడతేరని కదలే మావా పని ఉంటే మస్తుర మావా లేదంటే కస్తురు మావా కష్టాలు సంతోషమేరా హలో హలో, ఎక్కువ తిప్పుకుంటూ తిరగకు. ఇదిగో ఇది నాది. ఇచ్చేస్తారమ్మా వెళ్ళేటప్పుడు. ఎవరైనా బిస్కెట్ లేని ఇప్పుడే జరగట్లేస్తున్నారు కొత్త. అదిగోండి, అందుకే ఇది ఇస్తే నాకు ఛాన్స్ ఇస్తారు కదా అని. అవునా? ఇది మీ దగ్గరే పెట్టుకుని. ఏం ఛాన్స్ కావాలి? ఒకే ఒక ఛాన్సా? ఒకే ఒక్క ఛాన్స్. ఇదిగోండి, మంచి అవకాశం అండి బాబు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. హలో, నన్ను ఇక్కడి నుంచి ఎవ్వరు జరపలేరు గాని నేను ఎప్పుడో బెడ్షీట్లు వేసుకొని కూర్చున్నాను. ఏంటమ్మా నీ గొడవ ఏంటి? నేను పెద్ద హీరోయిన్ అవ్వాలని వచ్చాను. అందులో ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నావు ఇప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోవడానికి? చూడమ్మా, ఇక్కడికి వస్తే ఒక ఛాన్స్ వస్తుందని నీకు ఎవరు చెప్పారు? అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడికి వస్తే ఫస్ట్ ఛాన్స్ మీ దగ్గర కొట్టేస్తాననుకో. ఏంటది ఫస్ట్ ఛాన్స్? ఫస్ట్ కొట్టేస్తాననుకో. నో ఛాన్స్. కావాలంటే నేను కొన్ని పరీక్షలు పెడతా. 10th క్లాస్ పరీక్షలేనా? 10th పరీక్షలు కాదు, నేను యాక్టింగ్ పరీక్షలు పెడతా. అవును. సరే, ఇప్పుడు నీ టాలెంట్ ఏంటో మాకు ఒక ఎవరిదైనా మిమిక్రీ చేసి చూపించు. తల విత్తల సుతల పాతాల రసాతల భూతల మంత భర్త వంశ యశోకేతనం ఎగరవెంతన పాండవ వంశ సంభూతుడనే రాజస రాక్షసుల సంగమ ఫల సింగమునై మంత్ర తంత్ర యంత్ర గుణతంత్ర రణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త శస్త్ర శాస్త్ర సాధకుడనే సురసర సహసర పరివారముతో దారాతలమంతా సాధించి శోధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసురుణ్ణై దానవ మానవ నావ జీవనైనందుకు అనన్య నా యశచంద్రకరణ్యంలో పాలనిది. నేటికి నా ఉనికిని చాటి ఉత్తమ కుమారున్న నా కీర్తిని గడించెతను. అమ్మా భూమాత, ఈ పుణ్యగర్భన నా జన్మను తరింప చేస్తాను. నన్ను నీలో కలుపుకో తల్లి, నీలో కలుపుకో. కలుపుకో కలుపుకో, త్వరగా కలుపుకో. ఇప్పుడు
పౌరాణికం ఎవరు చేయట్లేదమ్మా. ఒకే ఒక్క ఛాన్స్. డాన్స్ వచ్చా? వచ్చు వచ్చు వచ్చు. ఇతనితో కలిసి నువ్వు ఇతని కన్నా బాగా చేస్తే అప్పుడు నేను అవకాశం ఇస్తాను. అలాగే ఛాన్స్. ఒక పాట పెట్టండి. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నెల దాచి పట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ గుల్లమ్మ. బుక్కి కట్టు కోయేటట్టు బుక్కి మీద ముద్దేటట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా. కన్నె బొట్టు తరిగేటట్టు అనుకుంట చుట్టేవట్టు ఓల్కొండ నా మీదట్టు ఓ గుల్లమ్మ. నాకు తెలిసిపోయింది, ఈ రోజుతో నీకు ఉద్యోగం పోయింది. ఏదైనా ఉంటే హలో తప్పకుండా. అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా. ఎందుకు నా ఏంటి ఇంకెప్పుడు ఇక్కడే ఉంటావా నువ్వు? నువ్వు పక్కకు తప్పుకో, నేను ఉంటాను. మీరు కూడా పక్క తప్పుకొని నేనే ఉంటాను. హలో 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 మనం పక్కా లోకల్, మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే మాకు వేరే వృత్తి రాదు. వెళ్ళిపోండి. నేను కూడా ఓర మాస్ ఓర మాసు, మా ఇంటర్కాల మాసు, ముందు మాసు, పక్క మాసు, ఈ పక్క మాసు. నేనైతే నేను ఈ జంక్షన్ ఫ్యామిలీలో ఒక మెంబర్ చేయాలనుకుంటున్నాను. చాలా కాలం నుంచి నేను తీసేయాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు కూర్చో, మనం డిస్కస్ చేద్దాం. మీ వల్లే జరిగింది, అసలు అంతా నీ వల్లేనే. నీ వల్ల బుద్ధులు ఎక్కడ మాట్లాడుకో. నేనేం చేశాను? ఏం చేయలేదా? అంతా నీ వల్లే. నేనేం చేశాను? చూసారా ఇంత పొట్టిగా ఉంది. గంటలు మేకప్ వేసుకుంటే ట్రైన్ ఎక్కడ ఆగుతుందా? అదేమన్నా మీ పుట్టింటలు పంపించారమ్మా. తీసుకోలేదా? కనీసం నా కోసం ఆ బోడి ట్రైన్ ఆపలేదా? ఎవరైనా బోడి 4 లక్షల కోసం ట్రైన్ ఆపుతారా? బోడి వాళ్ళకి 4 లక్షలే కరెక్ట్. చూసారా సుమా, చూసారా? ఏందో పిచ్చుక కూడా వేసుకొని ప్యాషన్. అవును, నాకు అది ప్యాషనే. అత్తగారు నమస్కారం. నమస్కారం. కోడలి పిల్ల నమస్కారం. నమస్కారం. మీ ఇద్దరి గొడవ కాస్త ఆపేసి ఆ ఈ జంక్షన్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తే బోడి ట్రైన్ దే ఉంది, మళ్ళీ వస్తుంది. ఏమంటారు? సరే చెల్లి. వరకు నేను అక్క అని పిలిపించుకోవడమే గానీ ఇక్కడి నుంచి నేను నీకు చెల్లినా? సరే కోడలా. కష్టంలే, ఆల్రెడీ ఒక ఇంటికి అయిపోయాను నేను. మీకు ఒక్కడే అబ్బాయా, ఇద్దరున్నారా? ఒక్కళ్ళేనా? అయితే మీ ఇద్దరు గొడవ ఆపేసి మీరు ఇప్పుడు సెటిల్ అవుతారుగా ఇక్కడ? సెటిల్ అవుతాం. ఓకే, మిమ్మల్ని ఇద్దరిని సెటిల్ చేశాను. అమ్మా ఎవరిమ్మా పిచ్చమ్మాయిలా ఉంది? ఊరికే మా మీద పడి చంపుతుందేంటి? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేమిటో నిరూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేమిటో నేను నిరూపిస్తాను. అర్థమైందా? అందుకని ఈ రోజు వచ్చిన వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్లే ఛాన్సుల కోసం చూస్తూ ఉన్నారు. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు. కాబట్టి అర్జెంట్ గా ఇక్కడి నుంచి నాకు ఛాన్స్ లేదా? తర్వాత పెట్టి తీసుకో. అబ్బా ఇక్కడ ఆర్ఏసీ ఓడికే సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్ లో వచ్చేసి బెర్త్ కావాలన్నారట. మా డైరెక్టర్ 2 రోజుల క్రితం చెప్పిన డైలాగ్ ఇప్పుడు గుర్తు పెట్టుకొని చెప్తున్నాడంటే నిజంగా గ్రేట్. ఇదానికి ఒకసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్స్ మేడం. మీరిద్దరు సెటిల్ అవ్వండి ప్లీజ్. సెకండ్ ఇస్తుంటే ఇవ్వట్లేదేంటి? తొక్కేయడం బాగా అలవాటు, ఏమి కనపడదు ఆవిడికి. అవును, ఇంతకు మీరెవరు? మీరు ఆల్రెడీ కూర్చోండి. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేస్తున్నారే, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు స్కూల్లో? ఏమన్నారు? బాగా చేస్తావు, నీకు ఇట్లా టాలెంట్ ఎలా వచ్చింది? నువ్వు స్కూల్లో కూడా చేసేదానివా ఇలా పర్ఫార్మెన్సెస్? నువ్వేం చదువుతున్నావే? సెకండ్ కంప్లీటెడ్.
ఏదో డిగ్రీ కంప్లీటెడ్ అన్నట్టు చెప్పింది కదా. కాదు, సెకండ్ కంప్లీటెడ్ కే ఇంత మెచ్యూరిటీ నీకు వచ్చింది. ఇతనికి డిగ్రీ అయిపోయినా కూడా ఎందుకు ఇంకా మెచ్యూరిటీ రాలేదంటావు? నువ్వేం చదువుతున్నావు? నేను 6th. చదువులు బాగా నడుస్తున్నాయా మీకు దీంతో పాటు? మరి మీ స్కూల్లో అబ్జెక్షన్స్ ఏం చెప్పట్లేదా వాళ్ళు? మీరు ఇటు షూటింగ్స్ కి వెళ్తున్నారు, ఒక్కోసారి స్కూల్ మిస్ అవుతూ ఉంటారు. స్పెషల్ క్లాసెస్ ఇస్తున్నాయా? క్లాసెస్. అవునా? నువ్వు? ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు. వావ్, బికాస్ మీరిద్దరు మంచి సెలబ్రిటీస్ అని, ఇంత టాలెంట్ ఉందని. గ్రేట్ కదా. మీరు టెలివిజన్ ఏనా లేకపోతే సినిమాలు కూడా చేస్తున్నారా ఇద్దరు? కొన్ని మూవీస్ చేస్తున్నా. యోధ గారు, మీరు పెద్దగా అయిన తర్వాత ఏ హీరో సరసన యాక్ట్ చేయాలనుకుంటున్నారు? రామ్ చరణ్. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. నువ్వు సెకండ్ క్లాస్ లో ఉన్నావు అంటే నువ్వు హీరోయిన్ అవ్వడానికి ఇంచుమించుగా ఇంకొక 12 ఏళ్ల టైం. అప్పటికల్లా వాళ్ళు పర్వాలేదులే చేయొచ్చు. మరి నువ్వు రమ్య? నేను కామెడీ షో చేస్తున్నాను. నువ్వు సినిమాలో హీరోయిన్ గా చేయాలని అనుకోవట్లేదు? ఆర్టిస్ట్. మరి స్టడీస్ పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు యోధ? స్టడీస్ 10వ తరగతి ఆపేస్తావు అంతే కదా. మీ నాన్నగారి పేరేంటి? చందు. అమ్మ పేరు? సునీత. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా యాక్ట్ చేస్తారు? డాడీ. ఎందుకంటే డాడీ యాక్ట్. అంటే ఏంటి, మమ్మీ కొట్టినప్పుడు ఏడవటం అట్లాంటివా? ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాతో పాటు చేయడానికి యాక్ట్ చేస్తారు అలా. ఇంట్లో ఎవరు ఎక్కువగా డామినేట్ చేస్తారు, డాడీయా మమ్మీయా? ఎవరి మాట ఎవరు వింటారు? సాటర్డే సండే నా మాట వింటారు డాడీ వాళ్ళు. ఇంకా రోజులన్నీ డాడీ మాట మమ్మీ మాట నేనే వింటా. వీళ్ళది వారాల ఫ్యామిలీ అనుకుంటాను. మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి? మా డాడీ పేరు రమేష్, మా మమ్మీ పేరు లక్ష్మి. ఎవరు యాక్టింగ్ బాగా చేస్తారు? యాక్టింగ్ నేనే బాగా చేస్తాను. వాళ్ళిద్దరు ఎవరు యాక్ట్ చేయరు. వాళ్ళిద్దరు యాక్టింగ్ వైపుకి రాలేదు అసలు. రాలేదు. నువ్వు బాగా చదవకపోతే ఎవరు పనిష్మెంట్లు ఇస్తారు? అసలు మంచిగా చదవకుండా ఉంటేనే కదా మంచిగా చదువుతారు. అబ్బా, చూసారా అది పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో. అంత బాగుంది కానీ ఏదో ఒక చిన్న లోటు కనిపిస్తోంది నాకు. మీరు అసలు ప్లాట్ఫామ్ టికెట్ కొనేసి ఇక్కడికి వచ్చారా? లేదు. ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ కొనకపోతే ఒక పనిష్మెంట్ ఉంది తెలుసా మీకు? నువ్వే హాఫ్ టికెట్ లాగున్నావు. హాఫ్ టికెట్ గాలైనా ఫుల్ టికెట్ గాలైనా ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ మాత్రం కన్ఫర్మ్ గా ఉండాలి. నువ్వే టికెట్లు అమ్మి తీసుకోకుండా దొంగతనం చేసి అయ్యో, మీరు కొన్న టికెట్ నాకు ఇవ్వాలి. అడుగుతావా? మీరు కొన్న టికెట్ నాకు ఇవ్వాలి, చూపించాలి. అప్పుడే మేము ఇక్కడే ఉంటాము, వెళ్ళము, ఏమి చెయ్యం. కొనకపోతే ఎవరి క్లాసు? నా క్లాస్ కాదు, ఈవిడి క్లాసు. ఎక్స్క్యూజ్ మీ, మాకు ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ప్లాట్ఫామ్ టికెట్ అనేది తీసుకోవాలి. తీసుకోము. మనము అప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ గా ఒక అమ్మాయి 12 years తర్వాత ఎవరైనా డేట్ నో ప్రాబ్లం. నేను పవన్ కళ్యాణ్ గారితో చేశాను కూడా ఆల్రెడీ. హీరోయిన్ గా 12 ఏళ్ల తర్వాత ఒక అమ్మాయి కావాలి. ఇప్పుడే ఫిక్స్ చేశాను. వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోతారు. ఏమండి, మీరైనా కొంచెం మీ కోడలికి చెప్పి మీరిద్దరూ కలిసి ఏదైనా చేసి మమ్మల్ని ఇక్కడ ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది కదా. ఒసే శిరీష, నువ్వు ఎప్పుడు నాతో పొదుపు అని గొడవ పడతావు కదా, ఆ పొదుపు గురించి నువ్వు ఇప్పుడు చెప్పు. పొదుపు గురించి చెప్పమా? చెప్పండి. నేను పొదుపు అంటే ఏంటో చెప్తాను. చెప్పండి. సేఫ్ గా ఎలా ఉండాలో నేను చెప్తాను. ఏంటి సేఫ్టీయా? సేఫ్ గా ఎలా? దాన్ని ఇంగ్లీష్ లో. ఓకే. శిరీష, ఏంటయ్యా అసలు పొదుపు అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు. చెప్పనా? అక్కర్లేదు, నేను చెప్తాను, విను. చెప్పని పొదుపు అంటే 1/2 కిలో చికెన్ తీసుకొచ్చి దాన్ని పులుసు పెట్టి దాంట్లో కొత్తిమీర అలా చల్లి 100 మందికి పంచిపెట్టడమే పొదుపు అంటే. మరి పొదుపు అంటే 1/2 కిలో చికెన్ తెచ్చి పులుసు చేసి దాంట్లో కొత్తిమీర అలా చల్లి 100 మందికి పంచిపెట్టడం అత్తయ్య పొదుపు అంటే. అయినా ఇద్దరు పొదుపు చాలా బాగుంది. 1/2 కిలో 100 మందికి పంచి పెడతారంట. అయినా బట్టల పొదుపు ఎలా చేయాలో తెలుసా నీకు? తెలుసు. చెప్పనా? ఈసారి కూడా వద్దు, ఈసారి కూడా నేనే చెప్తాను, మీరు అందరూ విందురు గాని, సరేనా? బట్టల పొదుపు ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనుకో, ఏదైనా మురికంటుంది అనుకో, ఎక్కడ మురికంటుందో అక్కడే ఉతకాలి. అవును,
మర్చిపోయింది. నేను మొన్న కొత్త చీరకి మరకంటిందని ఉతకమని ఇచ్చాను కదా, అది తీసుకురా వెళ్ళి. ఇదిగోండి. జాకెట్ ముక్క కాదు శిరీష, చీర. ఆ చీర సరిగ్గా చూసుకో. ఇది చీర ఏంటంటే ఉతికితే అయింది. అంతేనా? ఎలా అయింది? మీరే కదా ఎక్కడ ముక్కంటుందో అక్కడే ఉతకమన్నారు. అవును, అందుకే అంతవరకు చింపేసా, ఉతికేసా. సర్లే గాని ఆరోగ్య విషయంలో ఎలా పొద్దుగా ఉండాలో తెలుసా? ఇదిగోండి. అక్కర్లేదు, నేనే చెప్తాను. మొన్న నాకు జ్వరం వచ్చింది కదా, అవును. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళానా? అప్పుడు డాక్టర్ నాకు ఏమని రాసిచ్చాడంటే రోజుకొక టాబ్లెట్ 10 రోజులు ఇంట్లో వేసుకోమని ఇచ్చాడు. ఓకే. ఈ రోజుతో ఆ 10 రోజులు అయిపోయాయి సుమా. ఆ టాబ్లెట్స్ ఉంటాయా, అయిపోతాయా? 10 రోజులు రోజు ఒకటి వేసుకోమన్నారు కదా. ఇంట్లో అయిపోయి ఉంటాయి. కాదు, వీడు చెప్పింది తప్పు. నువ్వు అక్కడే సుమ మీద కాలేసావు. మరి ఆ టాబ్లెట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎలా? ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు? ఇంట్లో ఏమన్నారు? ఇంట్లో వేసుకోమని ఇచ్చాడు కదా. అవును. అందుకే ఆ 10 రోజులు ఊరెళ్ళొచ్చా. ఒకసారి ఆనండి. అందుకే ఆనండి. ఏమి సరే తిప్పటి మిట్లా కాదత్తయ్య, టాబ్లెట్లు. అమ్మో, కొన్నేసావు, బతికించావే కొన్ని తల్లి. కాదత్తయ్య, 20 వేసాను. 20? అమ్మో, ఒసే శిరీష, హాస్పిటల్ కి తీసుకెళ్ళవే. కళ్ళ ఏమి తిరగట్లేగా. అబ్బా, ఎంత జనం ఉన్నారో. ఇది అసలు హాస్పిటలేనా? జనం గురించి మనకెందుకు, మనం వచ్చామా లేదా అంతే. పదండి డాక్టర్ వెళ్దాం. ఏడి డాక్టర్? అదిగోండి డాక్టర్. ఎక్కడే? పైన చూడండి. శిరీష, అది డాక్టర్ సలీం పోస్టర్ కదా. ఇక్కడికి వస్తే ఫీజు ఉండదు కదా. మీరు స్టూడెంట్స్ లో ఎనర్జీ నింపారా? అయితే మరింత ఎనర్జీతో వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఓకేనా? ఓకే. కమాన్, ఒక క్వశ్చన్ త్రో చేయండి ఇటు. నా పేరు కిరణ్. సో యోధా సిస్టర్స్ మీరు అత్తకోడలు క్యారెక్టర్స్ లో చాలా ఫేమస్ కదా. సో బాహుబలి ఫిలిం లో అత్తకోడల క్యారెక్టర్స్ నుండి మీరు ఏమైనా ఇన్స్పైర్, లైక్ రాజమాత దేవసేన క్యారెక్టర్స్? రాజమాత చేస్తావా ఇప్పుడు? నేను మీ ఇద్దరికి సీన్ చెప్తాను ఏంటో. ఓకే. యాక్చువల్లీ మన శివగామి ఏమో ఈ అమ్మాయి పోస్టర్ చూపించేసి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. ఎవరికి? రానాకి. కానీ అనుష్కకేమో ఎవరంటే ఇష్టం? బాహు. అప్పుడు ఏమవుతుంది, తర్వాత శివగామిను అనుష్క ఎదురెదురు అయినప్పుడు అనుష్క చెప్తుంది అనమాట, మీరు నగలు డబ్బులు పంపించినంత మాత్రాన నేనేమి మీరు చెప్పిన దానికి లోబడి అతన్ని చేసుకోను, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో అతన్నే చేసుకుంటాను అని చెప్తుంది. ఇది సీన్. ఓకేనా? నా కొడుకుని చేసుకోమంటే చేసుకోమన్నానంట. ఎందుకంత పొరుగు నీకు? నా కొడుకుని చేసుకోమంటే చేసుకోలేదంట. ఎందుకంత పొగరు నీకు? నాకేం పొగర్లేదు. నువ్వు డబ్బు నగలు పంపించినంత మాత్రాన నేనే నువ్వు చెప్పినట్టు చేయను. నేను ఎవరిని ప్రేమించానో వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. నా మాటే శాసనం. ఆహా, యోగా ఆసనమేం కాదు. ఇంతకీ నువ్వు ప్రేమించిన వారెవరు? బాహుబలి. ఇంకేంటమ్మా నెక్స్ట్ క్వశ్చన్? హాయ్, ఐఎమ్ శ్రీకాంత్. మీ ఇద్దరు కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తారా? అది చెప్పే ముందు నిజంగా ఇతను పర్యావరణాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు, పక్షుల్ని కూడా. ఈ మధ్యకాలంలో బిల్డింగ్స్ కట్టడంలో చాలా చెట్లు నరికేస్తున్నారు, పక్షులకు ఉండడానికి గూడు లేదని. ఎంత చక్కగా పెంచాడు చూడు పైన. చెప్పమ్మా. మీ ఇద్దరు కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తారా? నాకు 2 years లో ఇతను మా ఇంటికి వస్తే అది ఇది అని ఆడుకుంటుంటే మా డాడీ అయ్యో బాగుంది కదా అత్త కోడల్లా చేస్తున్నారు అని ఒక చిన్న బిట్ తీశారు అంతే. అలా ఫేమస్ అయిపోయాం. చిన్నప్పుడు చాలా షోస్ లో చేసాము. ఓకే,
బా కానీ నీకు చిన్న వయసులోనే ఒక ఇంటర్వ్యూలో కూడా ఎట్లా మాట్లాడాలి పెద్దవాళ్ళలాగా అనే ఆ నేర్పరితనం ఉంది చూసారా? అలా చేశాము ఇలా చేశాము అది చూశారు మేము హిట్ అయ్యాము. నువ్వు గ్రేట్ అమ్మా. ఇంకెవరైనా ఎవరు అడుగుతారా? మీకు అత్త కోడలుగా ఆప్షన్ వేరేగా ఏది క్యారెక్టర్ ఉందా? నువ్వు దొంగ కోళ్ళు పడుతుంటావా? అత్త కోడలే కాకుండా వేరేది ఏదైనా క్యారెక్టర్స్ అమ్మ కూతురులా చేసాం అంటే కొన్ని షోస్ లో అమ్మ కూతురు లాగా చేసాము, ఫ్రెండ్స్ లా చేసాము, అక్క చెల్లెళ్ళు. థ్యాంక్ యూ. వెల్కమ్. మీ యాక్టింగ్ టాలెంట్ చూసాం, డాన్సింగ్ లో కూడా మీకు టాలెంట్ ఉందా? ఏది ఒక్కసారి మా మాస్టర్ తో కాలు కదిపి చూపించండి చూద్దాం. చూపిస్తాం. రెడీ? సాంగ్ ప్లీజ్. ఎగిరను మనసే అయ్య బాబు ఇంతంగా ఎట్టా గుట్టావే చేతి గాజులు సప్పడి చేస్తే చెప్పలాగా పిల్లను వయసే కసదియా గుండెల్లోన మట్టే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ కొడుకుతా. ఒక సగటు హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈమెకున్నాయి. ఆ హొయ్యలు, ఆ లయలు, అబ్బాబ్బాబ్బా. ఇంక ఈవిడైతే ఎలాగో చెప్పేసింది నేను ఎన్ని క్యారెక్టర్లైనా ఎన్ని రకాల క్యారెక్టర్లైనా చేస్తాను అని. సూపర్ గా చేశారు ఇద్దరు. ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ర్యాపిడ్ ఫైర్. ఉంది కదా ఇది మనిషే. ఈ జంక్షన్ లో తిరిగే తింగరం అనే మనిషి. ఆగితే మాట్లాడదామని చూస్తున్నా. ఆగింది మాట్లాడు. అయితే సెలూన్ చూద్దాం అనుకున్నా కానీ లాస్ట్ బెలూన్ చూస్తాను. ఇదిగో ర్యాపిడ్ ఫైర్ కి మళ్ళీ బలూను స్టాండ్ ఇవన్నీ తెప్పించుకోవడం బడ్జెట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎట్లాగో ఉన్నాడు కదా అని ఇట్లా వాడుకుంటున్నాం. అమ్మా అత్తమ్మ నాకు కొన్ని టిప్స్ ఇవ్వాలి. మంచి అత్త అవ్వాలంటే ఏం చెయ్యాలి? టిప్స్ ఇవ్వాలంటే ఏ హోటల్లో జాయిన్ అయితే మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం గనక ఎస్ అయినట్టయితే మీరు గ్రీన్ బెలూన్ పగలగొట్టాలి, నో అయితే రెడ్ బెలూన్ పగలగొట్టాలి. పగలగొట్టడానికి మీకు మేము ఒక ఆయుధం ఇస్తున్నాము. అదే మీ చేతిలో స్కూల్లో ఉండే ఆయుధం పెన్సిల్. మా చేతిలో ఉండాల్సింది తన చేతిలో. ఎందుకు? ఎందుకంటే తనే కదా మాకన్నా చిన్న. అదే కైతీని కదా రాయటానికి, ఇప్పుడు పేల్చడానికి మీకు అవసరం. ఈ మధ్య అత్తగారితో మొదలెడుతున్నాము. అత్తగారు రెడీయా? స్కూలు డుమ్మా కొట్టడానికి నాన్నకి అబద్ధాలు చెప్పడం మానేద్దాం అనుకుంటున్నావా? అదేంటి మానేద్దాం అనుకోవట్లేదంటే రెడ్. గ్రీన్ కలర్ పెడుతున్నావా? జాగ్రత్త. మానేద్దాం అనుకుంటున్నావు అంటే బాగా అబద్ధాలు చెప్పేదానివని. మీరు అలాంటి క్వశ్చన్ అడిగారమ్మా, లేకపోతే అసలు ఏది పలగొట్టేదాన్ని. సెకండ్ క్వశ్చన్, ఇంట్లో అమ్మ మిమ్మల్ని కొడితే నాన్న వచ్చాక అమ్మ మీద చాడీలు చెప్పడం మానేశావా? బాబాయ్ నమస్తే. గ్రీన్ బెలూన్ పగలగొట్టావా? అయితే అమ్మ ఎప్పుడైనా తిడితే నాన్నకు చెప్తూ ఉంటావా? నెక్స్ట్ క్వశ్చన్ నీకే. స్కూల్లో నేను ఒక సెలబ్రిటీ అని పోజ్ కొట్టడం మానేశావా? పోజ్ ఎప్పుడు కొట్టలేదు. మానేశావా? మానే అన్ని గ్రీన్ నాకు ఓన్లీ రెడ్ మిలుగుతాయి. మిలుగుతాయంట. ఇప్పుడు నీకే
క్వశ్చన్స్ ఓకేనా? నీ క్వశ్చన్, నాకన్నా మంచిగా యాక్ట్ చెయ్యవు అని నువ్వు రమ్యతో కొట్టుకున్నావా? నాకు భయం, సారీ. ఎవరో ఒకరు పలగొట్టండి. అలా కుదరదు, నువ్వే పగలగొట్టాలి. రెడ్. సో ఎప్పుడు దెబ్బలాడలేదు మీరిద్దరు, ఎవరు యాక్టింగ్ వాళ్ళదే బాగుంటుంది అనుకుంటారు కదా. సరే, రెడ్ అన్నది పగలగొట్టగానే గుడ్డు అంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నీకే యోధా. సుమ యాంకరింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలి అని నీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటావా? ఇట్రండి రండి. నాకు నచ్చలే, నేను రా. పగలగొట్టు. కొట్టమని లేదు, పగలగొట్టమన్నది. గ్రీన్ బెలూన్ గ్రీన్ వన్. ఓకే ఓకే. సుమ యాంకరింగ్ ఇంకా నేర్చుకోవాలని మా ఫ్రెండ్స్ తో చెప్పావా అంటే అవునంటుంది. అంటే నేను యాంకరింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలా? ఏం చేస్తే బెటర్ అంటావు? నేను ఇంకా యాంకరింగ్ లో నాలాగా మంచిగా చేయాలి. మంచిగా అంటే తన్ని మీ పక్కన కూర్చోబెట్టుకోకుండా తన్ని తీసేసి మీరు ఒక్కలే చేయాలి. మీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయిపోయాయి అంతేనా? మీరేమైనా నన్ను అడగాలనుకుంటే అడగొచ్చు. ఓకే. నువ్వు కూడా నేనేం చెప్తా వినాలి. ఓకే. మా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు? మీరు మరీ అంత బాగా యాక్టింగ్ చేస్తుంటే నాకు కుళ్ళు కోపం వచ్చాయి. అడుగు. దొంగతనం చేయటం మానేశారా? దొంగతనం చేయడం మానేశారా? రెడ్ అండ్ గ్రీన్ అప్పుడప్పుడు మానేస్తూ చేస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ నాకే. మీరు వయసులో ఉన్నప్పుడు యాంకరింగ్ చాలా బాగా చేశారా? వయసులో ఉన్నప్పుడు నేనే పగలగొడతా. పగలగొట్టినా రాత్రి కొట్టినా పర్లే, కొట్టు. రెడ్. నో, వయసు మీద పట్టిన తర్వాత నేను బాగా చేస్తున్నాను. అంటే మీ యాక్టింగ్ బాగా చేస్తున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈమెను వదిలేస్తే ఇవాళ మొత్తం నాతో ర్యాపిడ్ ఫైర్ ఆడేలాగా ఉంది. హలో, ఎవరయ్యా ఈ జంక్షన్ సెట్ ని మొత్తం? బాబు, వెల్కమ్ బ్యాక్ టు అంటే నీ బ్యాక్ చూపించమని కాదు. చాలా రోజుల నుంచి కనబడడం లేదు. బొంగరంగాడు ఎక్కడ పోయాడా అనుకున్నాను. ఈవినింగ్ 6 తర్వాత ఎదిగితే అలాగే ఉంటుంది, ఎవరికి కనబడండి. ఫోన్ కొట్టు అనే ప్రోగ్రామ్ అండి ఇది. ఏంటి? ఫోన్ కొట్టు. ముందు నిన్ను కొడతా. కాన్సెప్ట్ వింటే మీరే కన్విన్స్ అవుతారు. ఏంటి కాన్సెప్ట్? సో ఇప్పుడు మా దగ్గర ఇన్ని రకాల చీరలు ఉన్నాయి కదా, డిజైనర్, ఫ్యాన్సీ మరియు అలా అలా మామూలు చీరలు ఉన్నాయి. ఎక్కడ కొట్టేసావు? మన ఇద్దరం వెళ్ళాం కదా లాస్ట్ టైం అక్కడే. సో కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఈ చీర రేట్లు కానీ కరెక్ట్ గా గెస్ట్ చేస్తే, చేసి నాకు ఫోన్ చేసి చెప్తే ఈ చీర మీకు పంపించేస్తాను. మన ఆడ లేడీస్ వచ్చాం కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. అత్త, నువ్వేమంటావు? ఈ కాన్సెప్ట్ నీకు నచ్చిందా? నాకు ఓకే. నీకు ఓకేనా? అంటే వాళ్ళు ఏం చేయాలి? ఈ స్క్రీన్ మీద కింద కనిపించే నంబర్ కి మీరు ఫోన్ చేస్తే అదిగో అంటే 9848032919. అవును, ఇదేంటి 40,500 ప్లస్ జిఎస్టీయా? మీరు ఇప్పుడు చెప్పడానికి లేదు, ఫోన్ చేసి మాట్లాడాలి నాతో. రేట్ ఏం మాట్లాడారు? సో ముందు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకే ఈ చీర దొరికే అద్భుత అవకాశం. ఎవరికి కలుస్తుందో చూద్దాం లైన్ ఫస్ట్. ఆమె కలిసింది లైన్, మాట్లాడు. కలవట్లేదు. అబ్బా, వీళ్ళని పావలా చేయమంటే రూపాయి పావలా ఎంత బాగా చేయగలరు కదా.
అత్తయ్య ఫోన్ కనెక్ట్ అయింది. హలో చెప్పండి. మీరు ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళి కూర్చోండి అక్కడ. అత్తగారు చెప్పండి మీకు ఏ చీర కావాలి? ఇప్పుడు పింక్ దాని ధరగాని మీరు కరెక్ట్ గా చెప్తే ఆ పింక్ చీర మీదే. ఏ పిచ్చి ధర చెప్పడం ఏంటి? దాని మీద వాళ్ళే రాసి పెట్టారు ధర. 44500 కరెక్ట్ గా చెప్పావా? కరెక్ట్ గానే చెప్పావా? ఎగ్జాక్ట్ గా నీకు పింక్ దానే కావాలి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయి ఓకే నెక్స్ట్ కాలర్. హలో ఒక బ్లూ సారీ కావాలి. కూడా కత్రీనా కేఫ్ కావాలి అవ్వదు కదా. బ్లూ సారీ కావాలంటే నువ్వు దాని రేట్ చెప్పాలి. ఓకే చెప్పనా? 63,2000 63,2000 200 గట్టిగారు. 200 ప్లస్ జిఎస్టి. నో జిఎస్టి. నువ్వు నాకు అమ్ముతున్నావా నేను నీకు అమ్ముతున్నానా? అయ్యో తొందరగా చెప్పండి. కంగారు పడాల్సింది నేను, ఎందుకంటే ఫోన్ కట్ చేయాల్సింది నేను. మా వ్యూవర్స్ అందరికి మేము ఏం చెప్తున్నాం అంటే మీరు మాకు ఫోన్లు చేసేటప్పుడు దయచేసి టీవీ పక్కొచ్చి మీ గొంతు ఎలా వినాలనుకుంటే ట్రై చేయకండి. మా ఈ ఫోన్ ప్రోగ్రామ్ ఓన్లీ ఆడలేడీస్. ఏమిటి పల్లి పొట్ట? మా ఈ ఫోన్ కొట్టు ప్రోగ్రామ్ ఓన్లీ ఆడలేడీస్ కి కాదు, మీలాంటి కేడీస్ ఆడియన్స్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది నా మీద ఉన్నది ఒక రెడ్ శారీ బార్డర్. అదే ఇదైతే దుప్పట్లో ఉంది అనుకుంటున్నారు కానీ కాదు, ఇది చీర. యా మీరు చేయండి. హలో అన్నా నాన్న ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. అదే అత్తారింటికి దారేది సినిమా హాల్. చెప్పండి. అప్పటి నుంచి కాల్ చేస్తున్నా, ఫుల్ బిజీ అని వచ్చింది. నాకు మా గర్ల్ ఫ్రెండ్ కోసము ఆ గ్రీన్ కలర్ సారీ గిఫ్ట్ చేద్దాం. గ్రీనా? ఇది ఇదేనా? ఇదేనా? ఓకే. మరి ఈ శారీ గానీ మీకు కావాలంటే దీని ధరను కరెక్ట్ గెస్ట్ చేస్తే శారీతో పాటు బ్లౌజ్ పీస్ కూడా అది కోటిలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్న. కోటిలో కొన్నట్టు కనిపిస్తుంది. అక్కడే తిరుగుతుంటా నాకు అది తెలిసి ఒక 550 అన్న. వెళ్ళి కొనిసుకొచ్చే కోటికి వెళ్ళి. నెక్స్ట్ కాల్. హలో హలో భయ్యా చిరా ఇస్తారా మాకు? భయ్యా ఆగు, నోట్లో దూసేసి మాట్లాడు. భయ్యా మీరు చీరలు అమ్ముతారా? ఏమమ్ముతారు? కాదు ఇవి బానే ఉన్నాయా? టీవీ చూస్తున్నావు నువ్వు? ఇక్కడ చీరలు కాకుండా క్రికెట్ బ్యాట్లు అని కనబడుతున్నాయండి. చీరలే అంటే ఫస్ట్ హ్యాండ్ చీరలా సెకండ్ హ్యాండ్? చూస్తే సెకండ్ హ్యాండ్ చీరలు కనిపిస్తున్నాయి. మళ్ళీ నీకు ఏ చీర కావాలి? బ్లాక్ కలర్ చీర కావాలి. సరే రేట్ చెప్పు. అలా రేట్ లేదేం లేదు. రేట్ నాన్న రేట్ లేదు కదా. నువ్వు చెప్పినందుకు నేనే చెప్తా కదా. ₹10 ఉంటుంది అనుకుంటా. ఇదిగో వీడిని కాల్ కట్ చేసి ఎలిమినేట్ చేస్తున్నా. ఈ రూల్స్ తెలియకుండా గేమ్ ఆడుతున్నాడు వీడు. సో మన గేమ్ షోలో ఈ వారం ఒక కొత్త ఆఫర్ కూడా పెట్టాం. ఏంటది? ఎప్పుడు రేట్లు గెస్ట్ చేయడమే కదా, అది కాకుండా ఈసారి మేము తూకాల్లో కూడా చీరలు నమ్ముతాం. అంటే నేను ఎంత తూకం పెట్టగలిగితే ఒక కిలో. అది కాదు, కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇలా పెడతాను అనమాట. మీరు ఏ చీర వెయిట్ ఎంతో చెప్తే కరెక్ట్ వెయిట్ చెప్తే మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు దాకా కరెక్ట్ రేట్ ఆడాం, ఇప్పుడు వెయిట్ చెప్తే ఇచ్చేస్తాం అనమాట. అది ఓకే ఓకే సరే. ఫోన్ చేయొచ్చా? ఫోన్ చేసేయచ్చు. అక్కడ కలిసింది. ఫోన్ కొట్టు షో అండి. మీరు ఇంకేమన్నా పడతారండి? ఏంటండి?
మీరు ఇంకెవరినైనా కొడతారా ఇంకేమైనా పెడతారా? లేదండి, చీర పట్టుకుందామని కాల్ చేశాను. అదే పట్టుకోండి అయితే. అదే ఐ మీన్ వెయిట్ చెప్తే మీరు పట్టేసుకోవచ్చు. ఆ మెరూన్ కలర్ శారీ ఏ మెరూన్ కలర్? మీ చేతిలో ఉన్న శారీ అండి. సారీ, అది ఒక ½ kg ఉంటుందండి. ½ kg మినపప్పు అనుకున్నాండి. నెక్స్ట్ కాలర్ ప్లీజ్. చెప్పినా ఫాస్ట్ గా ఉన్నావు. గ్రే కలర్ నాకు గ్రే కావాలి. కలర్ శారీ నీకు కావాలంటే నువ్వు దీని వెయిట్ చెప్పాలి. దీని బరువు ఒక 300 kgs. 300 kgs. 300 kgs. నా వెయిట్ అడగట్లేదు, చీర వెయిట్ అడగట్లేదు. 20 kgs. 20 kgs. సుమగర్ వెయిట్ కాదు, చీర వెయిట్ అడుగుతున్నాను. 10 kgs. 10 kgs. దగ్గరకు వచ్చావు, దగ్గరకు వచ్చి ఇంకొంచెం 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 వచ్చు వచ్చు. వీళ్ళని ఆపేవాళ్ళు ఎవరు ఉన్నట్లేరు ఇక్కడ. కానీ స్టూడెంట్స్ లో బిగినింగ్ లో ఒక అబ్బాయి బాగా డాన్స్ చేశాడు. బాబు ఇటు రామ్మా, అతనికి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం. ఓహో, సో ఈ రోజు మా యోధా సిస్టర్స్ దాదా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చేశారు, అలాగే స్కిట్ చేశారు, చీరలు దొబ్బేశారు. అయినా సరే ఇవన్నీ నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు? నాకు ఎక్కడో చూసిన చీరల్లో ఉన్నాయి. అంటే లాస్ట్ వీక్ మీరు ఊరు వెళ్ళారు కదా, అప్పుడు మీ వాచ్మెన్ అడిగితే తాళాలు ఇచ్చాడు. మా బీరువాలో చీరలు కదా, అంటే నా స్టార్ మైన చీరలు కదా ఇవన్నీ. ఇప్పుడు స్టాక్ కావాలంటే అంత వెరైటీ చీరలు ఎక్కడ లేవు, ఇప్పుడు కబుర్లోనే ఉంటాయి అన్నమాట. ఇతని సంగతి నేను చూసుకుంటాను. మీరు మళ్ళీ వచ్చే వారం కలవడానికి రెడీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. నువ్వేమి చేశావు నేరం, నా లవ్వర్ కూడా నాకు రాఖీ కట్టేసింది. భయ్యా భయ్యా, మీ లవర్ నీకు రాఖీ కట్టేసింది కదా, నీ ఫీలింగ్ ఏంటి భయ్యా? గుండెలు పిండేసినట్టు అయిపోయింది భయ్యా. ఆ పిండి ఎక్కడ ఉందో చెప్పయ్యా, చపాతీలు చేసుకుంటాం.